బాబు ఆరున్న తీసుకొచ్చేసారు అంటే డౌన్ డౌన్ ఉంది అందుకు అట్లా జాగ్రత్త అంటాడులే. ఏంది అది నైట్ లో ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ పిల్లలు లావు దగ్గర చేసుకుంటా ఉంటారు. పనుకో పూజ ఉంది పూజ. ఈ పాప ఏంది ఇట్లా నిద్రపోయి వస్తుంది. ఏంది బాబు ఇది? నేను లేచిపోతా బాబు. ఏంది ఇది? అమ్మ పడవ మా జలి మాస్టర్ రేపు పూజ ఉంది పొద్దున్నే 4 గంటలకే. రేపు పొద్దున్నే పూజ ఉంది. మనం పూజ పోల పొద్దున. ఏం పూజ? 4 గంటలకు తెల్లవారుజామున. 4 గంటలకి పూజలు చేస్తారప్ప. నువ్వు ఏం చేస్తావా? జరుకో ఆడు కూర్చోవచ్చు కదా. ఆషాఢం. మళ్ళీ ఆషాఢంలో ఏం పూజలు ఉంటాయి? ఆషాఢంలో పెళ్ళిళ్ళు ఉండవు కదా, అందుకు పూజలు ఉంటాయి కొన్ని. ఒక పూజ ఉంది. బిగ్ బాస్కి నిన్ను పంపించే కోసము స్వామి చేస్తానన్నాడు గ్యారంటీగా. సో అందుకని చెప్పి ఆయన ఊరికే ఉండప్ప. బిగ్ బాస్ పోయేకి పూజలు చేస్తే అందరూ చేపించుకుంటారు. కానీ ఏంది బుడుక్స్ నిజం చెప్తాండేది. బాగా చెప్తావులే. అట్లయితే అందరూ పోతారు చేపించుకొని. అది దేవుడి దయ. అదే మా దయ కోసమే పూజ. ఆడ అవి మనం పంపించిన వీడియోలు చూసే వాళ్ళు లేదు, అది అంతా మంచి జరగడానికి చెప్పేది. వాళ్ళలో ఉంటుంది. నాకు అన్నట్టు బావి ముందే తలనొస్తుంది, ముట్టద్దు అస్సలు. సరేలే ఓకే. అందుకోసమే చెప్పేసి ఇప్పుడు రాత్రి ఈడే పనుకొనేసి పొద్దున్నే 4 గంటలకే లేచి పోవాల. ప్లానింగ్ కాదమ్మా. బండ్లో ఉండే తీసుకొని రాపో బట్టలు. షేమియానా చూపి. ఏంది బట్టలు? ఏంది పూజ? ఏంది నువ్వు నమ్మవా? దో పోయి షేమియానా తీసుకొని రాపో. ఏంది షేమియాలు? షేమియానా అంటే పైన వేసేది, షేర్వానా అంటే ఒంటి మీద వేసేది, షేమియా అంటే తినేది. అంటే ఇప్పుడు షేమియా తింటావా? వస్తుంది చూద్దు ఉండవు. ఎట్లా చేస్తే పొద్దున్న మసాలా గురించి ఎవరు వచ్చింది? ఇంకోరు పూజ చెటా వాళ్ళ తమ్ముడు కూడా వస్తున్నాడా? పూజమ్మా రేపు భారీగా పెట్టుకున్నారు. నీ కొడుకు రేపు పెళ్లి కొడుకు అయితే అన్నాడు. ఇంకో పెళ్లి చేద్దామని. నాతో కాదులే, నేను వేయలేను. మన ఇద్దరు ముందాము. ఇంకా ఆయన పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేయాలని. చేసుకుంటావా? ఏమ్మా చేసుకుంటావా? ఈగలు ఎక్కువ ఉన్నాయి కదా బుడుక్స్. ఈగల దోమల అడుగుతున్నారంట. బ్రో మీరు హ్యాపీగా ఉన్నారు లేదా అని. అందుకోసమే అక్కడ వేరే పెళ్లి చేసేసి ఇది ఏం రేపు పూజకి వేసుకోవాలమ్మా. అంటే నేను ఏమైనా పెళ్లి కొడుకువే? పెళ్లి కొడుకు డ్రెస్ అయితే మీరు జిప్ ఓపెన్ చేసి తీయాలి. నువ్వు ఇంత భారీగా తెచ్చుకున్నావు. పెళ్లి కొడుకు నిజంగానే పెళ్లి కొడుకు డ్రెస్ అంటే పెళ్లి కొడుకు అంటారు. తెచ్చుకున్నాను. తీసుకొని వస్తున్నాము.
రెండో పెళ్లి చేస్తాను నీ కొడుకు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంది నాని తతంగం అంతా? పూజ ఉందమ్మా రేపు చెప్తాను కదా. పూజ లేదు ఏం లేదు, నిజంగానే రెండో పెళ్లి చేస్తాను అత్తయ్య. లేదు బుడుక్స్, నిజంగా అంటే రేపు పూజ ఉంది. మంకు పూజకి ఇది ఎందుకు వేసుకుంటారులే అంటే స్వామి ఎరుపు రంగు వాడమన్నాడు అనమాట. నోరు మూసుకో, అది ఒకటేసారి ఎట్లుంది చూడది. పెళ్లి కొడుకు వేసుకునేది అది. పెళ్లి కొడుకు వేసుకునేది కాదు బుడుక్స్, పూజకి ధరించేది. ఏందో చేస్తాను లేరా గోల్మాలు. అది ఎరుపు రంగు ఉండేది పూజకి. పెళ్లి చేసుకుని ఇది తెచ్చుకున్నా. పెళ్లి కాదు పూజ అంటే అబాబ కామెడీ చేస్తుంది. పూజకు దాన్ని ఎవరు వేసుకుంటారు బాబీ? మా నువ్వు రేపు చూడు పూజ. ఇదేం పూజ బోబో, ఏం బ్రహ్మాండంగా చేపిస్తాను. ఎందుకు నువ్వు బిగ్ బాస్ పోయేకమ్మా? నన్యాల బ్రెస్ట్ లేపుతానవరో అని అమ్మ. బిగ్ బాస్ పూజలని ఇవన్నీ నిజంగా అంటేనే అది నేను రేపు అది వేసుకొని బిగ్ బాస్ అప్లికేషన్ వేసేకి దాన్ని వేసుకొని వీడియో తీసి పంపిస్తావా? అవును కామెడీ ఇంకంట వాళ్ళు ఇంకా. ఏంది బావి నీకేమైనా మెంటల్ ఎక్కిందా? అదంతా కాదు కానీ చెట రేపు పంచావి తెచ్చుకున్నావా పూజకి? తెచ్చుకుంటానా? ఓకే వెరీ గుడ్. మనం నలుగురుము ఇప్పుడు రాత్రికి ఈడ పనుకుంటాం. ఓకే, నలుగురుము ఈడే పనుకునేసి పొద్దున్నే 4 గంటలకు లేచి నేను ఆ రూమ్ లో పడుకుంటా. మీకు బెడ్రూమ్ లోకి ఊరలో లేదు. బెడ్రూమ్ లోకి మీరు ముగ్గురు వద్దు ఈడ పనుకో, నీకేం ఇబ్బంది ఏం పెట్టము. మాకు నమ్మకం లేదోరా, ఏం అనుకోకు. నేను కావాలంటే మీకు నేను ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది. నేను లోపల వద్దునైనా నా బెడ్రూమ్ లోకి ఊరినాలో లేదు. సరేలే, నువ్వు ఆడ పనుకుంటే మేము లోపలికి వచ్చి పనుకుంటాం, నువ్వు ఈడ పనుకుంటే మేము నీతో పనుకుంటాం. కావాలంటే బెడ్రూమ్ బీమ్ వేస్తాను. సరే ఓకే. బాలేదా ఏంద్రా అది చెట్టా సైజు ఉన్నట్లుంది. చెట్టా సైజు ఏంటి? చెటాకి ఎక్కడ కూడా ఎక్కదు అది. చెటా ఏం సైజు, అదేం సైజు, ఎప్పుడు ఎక్కదు అది. మా ఇట్లా కొంచెం ఇట్లా రా ఈ పక్కకి, లెఫ్ట్కి రా, ఇట్లా ముందుకు రా కొంచెము. నువ్వు ముందుకు రా చెటా. చాలు, నువ్వు కొంచెం ముందుకు రా ముందుకి, ఇంకా ముందుకు రా, ఇంకా వెనక్కి పోయి ఇట్లా తలకాయ వెనక్కి పెట్టు. రైట్ సైడ్ తిప్పు తలకాయ, రైట్ సైడ్కి రైట్. ఇంకా తిప్పు తలకాయ ఇట్లా. రైట్ సైడ్ చెయ్యి ఇట్లా పెట్టు, లెఫ్ట్ రైట్ చెయ్యి పెట్టు. రైట్ చెయ్యి ఇట్లా తిప్పి ఇట్లాను ఇట్లా నేను అన్నట్టు. చెటా పొట్టకి ఇట్లా అన్నట్లుంటుంది కరెక్ట్గా. నువ్వు ఏదో చెప్తానేమో అనుకుంటున్నా. ఏదైనా చెప్తున్నా. A few inches later. इसमें वो ताकत है जो आपकी हर विश, क्योंकि ये पैसे को चुंबक की तरह अपनी तरफ खींच लेता है। कोरोना टाइम पे मेरे हस्बैंड की जॉब चली गई, उसके बाद उन्हें 1 साल तक आधी सैलरी की जॉब भी नहीं मिली। हमारी सारी बचत खत्म हो गई। हमारे पास इतने पैसे भी नहीं थे कि हम अपने बेटी की कोचिंग की फीस भर पाते। कुछ Oh no! అడి ఎవరైనా మనుషులు అనే వాళ్ళు నిద్రపోతారా? ఒకసారి విని బాబు ఇది రిమోట్ సౌండ్ తగ్గి. రిమోట్ సౌండ్ కాదులే, ఆడ చూడు చెట్ట ఎట్లా చేస్తాను నిద్రపోతున్నాడు. ఏంది బాబు ఇది? పాపం అలసిపోయింది, పనుకో పూజ ఉంది. నాకేంది నిద్ర వస్తుంది వాని అమ్మ. ఇంకా ఈ పాప ఇది పనుకోండి. అద్దో గురక సౌండ్ వస్తుందని ఓ అమ్మ, ఈ పాప బాగా మంచిదే, ఉండాల్సిండేదే. అది అట్లా లే బాబీ, నాకు ఎట్లా అయిపోతుంది. ఓ నాయన పోరవాడు ఆ పక్కలో పడుకోపో, చెట్ట పక్కలో.
పోయి పండుకోపో. ఏంది బాబీ అది చక్క 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 అని చెవులకు వినసొంపుకుంది. అమ్మయ్య నేను నిద్రపోలేను బాబీ, నేను నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను. ఆ ఏజ్లో నువ్వు అట్లే ఉంటావు. ఊరికే ఉండే బాబీ, నేను ఆ ఏజ్లో ఉన్నాను అట్లా. ఓ అమ్మ నా వల్ల కాలేదు స్వామి, ఏమే నా తిక్క పడుతుంది దేవుడా. అది ఎక్కడొక్కడ చూడు ఏంది పనుకోడాలి అది. ఓ అమ్మ నా వల్ల కాదు నాయన. ఒక చూడు ఏమన్నా అది పనుకోడాలంటారా దాన్ని. అది ఏంది తల కింద దిండి ఆ పిల్లలకి దిండు లేదు, నా బొంద లేదు. అట్లా వాళ్ళకి దిండ్లే అవసరంలే. పనుకో, పొద్దున్న 3 గంటలకు లేలా. నా చేత కాదు బాబీ, నేను నా బెడ్రూమ్లోకి పోతాను. నేను మేము వస్తాము. ఏందొస్తావు? నువ్వేం బాగా మంచి ప్లేట్ తీసుకున్నావు. పెట్టలేమ్మా పనుకో. పెడితే మాత్రం నేను అమ్మ ఇక్కడ అనుకునే వాళ్ళు బాత్రూంలో అనుకునేది మేలేమో. వద్దులే పనుకో, అంత పెద్ద పెద్ద బాత్రూంలో సన్న మంచం వేసుకుని అక్కడ అనుకుంటే మేలేమో నాయన. వేసిస్తున్నా చెమేలిక తేలు. నీదేంది మళ్ళీ ఇడా చెవులు కాడ కొమ్మని పనుకో. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఏంటి బాబు ఆరున్న ఇంటికి వచ్చేసారు అంటే డౌన్ డౌన్ ఉంది, అందుకు అట్లా జాగ్రత్త అంటాడులే. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. మీరు లక్షణంగా మీ ఇంట్లో అనుకోకూడదు బాబీ. నన్ను పూజ ఏంది పూజ? నా తలకాయకు వచ్చింది పూజ. ఊరికే ఉండు బాబీ. బిగ్ బాస్ అని చెప్పి నన్ను ఇది చేస్తావు. ఏందో నిమ్మలంగా అట్లా నిద్ర రాకున్నా పనుకున్నా నిమ్మలంగా ఉంటుంది. ఇది ఏందో సోద. ఏంది బాబీ గుయ్యనంటుంది? ఈగలు దోమలు ఉన్నాయి. ఏంది ఈగలు దోమలు ఎట్లా అరుస్తాయి? ఎట్లా ఈగలు ఎట్లా అరుస్తాయి? చెవులు కాడ చిత్రాంగులు. బాబీ లేయి బాబీ నువ్వు. నాకు ఏందో పడుతుంది నాయన. ఇంకేంది బాబీ, నేను లేచిపోతా బాబీ. ఏమైంది? ఇంకా ఏంది ఇక్కడ చూడు ఏంది? పొద్దున వరకు అడ్జస్ట్. నా చేత కాదులే బాబీ. ఈ పాప మెట్టి బాగా యువతలకు దాటుకొని మనకుంది. సంతలో వానికి చింత లేదంట. ఏంది అది? నైట్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ బిల్లు లావు దగ్గర చేసుకుంటా ఉంటాడు. పనుకో. పూజ ఉంది, పూజ. ఈ పాప ఏంది ఇట్లా నిద్రపోయి వస్తుంది? అదేందో ఇది ఎట్లుందంటే చింతలేని వాళ్ళకి సంతలో అయినా నిద్ర వస్తుంది అన్నట్లుంది మీ కథలు. ఈ పాప అట్లే నిద్రపోతుంది. ఆ చెట్టా నిద్ర పుచ్చుకుందేమో అమ్మ మహాతల్లి అంతా. అదే చెతలే చింతలే అన్నట్లుంది. ఏమన్నా నా ఈ పాప నిద్రపోయేది చూడి. ఏమే చెట్టా నిద్ర పుచ్చుకుందా తీసుకుందా గుత్తకి? వానమ్మ నేనేందో ఇట్లా కూర్చున్నాను, మీరేమో నిద్రపోతున్నారు దిక్కులు కోరు. బాబీ నాకు చాలా ఎందుకు ఇరిటేషన్గా ఉంది బాబీ. నాకు తిక్క పట్టిపోతుంది నాకు. బా ఎప్పుడు రా నాయన ఇంకా తెల్లారేది.
ఏంద్రా చెవులో గుయ్యని ముత్తుకుంటానయ్యి వీళ్ళిద్దరు ఏంద్రా ఇట్లా నిద్రపోయి వస్తున్నారు వీళ్ళు మనసులా గాడిదలా వీళ్ళు ఏంది అలవాటు రావు అనమ్మ వీళ్ళ మనసులేనా వీళ్ళు ఈ పాప చూడు మెదల్లా చెవుల్లో గుయ్యి అంటే ఎట్లా నిద్ర వీళ్ళకి చెవుల్లోకి పోయినా కూడా నిద్రపోతారేమో ముక్కల్లోకి చెవుల్లోకి వాని అక్క వాని అమ్మ వాని ఆలి నాకు వద్దురా నేను పోతారా నా బెడ్రూమ్లోకి ఏంది పూజ నాకు వద్దురా నేను ఇట్లా కూర్చుంటాను నా వల్ల కాదు ఏందో అడవా ఆపేమో భయంకరంగా గుడకలు పెడతాడు ఈ పాపం మెదకుండా నిద్రపోతుంది నాకేమో ఈగలు మొత్తుకుంటాను వీళ్ళకి మొత్తుకోలేదా వీళ్ళకి లేవరా ఈగలు ఇవేమి ఇట్లా చచ్చినాయో ఇవి మొత్తుకొని చేస్తుంది దీన్ని సార్థం గట్ట దీన్ని దినం చేయనాని అమ్మా నా ఎంట్రుకలు ఎందుకు వస్తాయిలే ఇదే నీకు సట్లు వాసన ఏంది బాబీ ఇది నేను లేచిపోతా బాబీ ఏంది ఇది బాబీ వినపలేదా ఏంది ఆడున్నాడు ఈడనా ఏం నేను ఉండాలా లేదు ఆడ ఎక్కడెక్కడ చూడు ఆడున్నాడు బాబీ పిలుచుకొని నువ్వు ఇంటికి పో బాబీ నాకు పూజ వద్దు పునస్కారం వద్దు పో ఏం నిద్ర అది నిద్ర ఏం నిద్ర ఏం నిద్ర దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు నిద్రపోతావు నువ్వు ఏంది నాకు చూడు ఏమన్నా మనిషేనా వానమ్మ వాని అక్క నాకు వద్దే వద్దు పూజ వద్దేమో మీద వెళ్ళిపోండి ఏంది కుబేరుడు పండుకున్నట్టు పండుకున్నాడు ఏంటది జనాలు తడుచుకొని చేస్తారు చూస్తే ఎవరన్నా భయపడి గుండె ఆగి యాలతే నన్ను లేపుతిరి నేను నిద్రపోలా పెద్ద ప్లానింగే రా లే వాని అమ్మ నువ్వెక్కడరా పనుకొనే నిద్రపోతాను కూర్చొని తూగుతాను వాని అమ్మ నేను వెళ్ళిపోతాను వద్దే వద్దు నాకు వద్దు నాయన నమస్కారం నన్ను లేపి మీరు పోతున్నారు అవసరం లేదు అబ్బా ఇదేసాడు వదిలేకపోయాడు దోమ కొడతాను ఇట్లా నీకు కూడా వేస్తాను రా చంపేసానులే మా దోమ నమస్కారం ఈ అప్పని వద్దులే